ఏంటి మమ్మీ ఎవడీడు? ముగ్గురు అద్దాలు పెట్టుకున్నాం. అయ్యి బాబోయ్, పిచ్చి బాగా ముదిరిపోయిందిరా మీకు. కువైట్ మాలియాలకు అయితే పోతున్నాం. మాలియా అంతా కూడా చూపిస్తాను ఈరోజు. రండి చూపిస్తారండి. చిన్నపిల్లలకు చూడండి, చిన్నపిల్లలకి ఇవి వచ్చేసి దినారు మనకు సరిపోతాయి. మగ పిల్లలకు, ఆడవాళ్ళకు వచ్చేసి గౌన్లు చూడండి ఎలా ఉన్నది మాలియా బ్రిడ్జి. నైట్ పూట అయితే ఎలా ఉంటుందో చూపిస్తానండి. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వచ్చేసి కువైట్లోకి అయితే వచ్చేసాం. చూపిస్తాను కువైట్ అంతా కూడా మీకు. చూడండి పూర్తి వీడియో అయితే. ఇది వచ్చేసి కువైట్ మాలియాలో టవర్ అండి. ఇది చూడండి ఎలా ఉందో. ఈరోజు అయితే మా మేడం పెళ్ళికి అయితే వచ్చేసింది. అది వచ్చేసి కువైట్ టవర్. ఇది చూడండి ఎలా ఉందో. పెళ్ళికి అయితే వచ్చాం, సిటీలోకి వచ్చేసాం ఈరోజు అయితే. చాలా అంటే చాలా చలిగా ఉంది, చాలా బాగుంది ఈరోజు నిజంగా వెదర్ అయితే. చూడండి మీరే చూడండి టవర్ అది. దేకపోయా కువైట్ మాలియాలకు అయితే పోతున్నాం. మాలియా అంతా కూడా చూపిస్తాను ఈరోజు. రండి చూపిస్తారండి. చాలా అంటే చాలా విశాలంగా ఉంది అంతా కూడా ఈరోజైతే. ఇంకొన్ని రోజులు పోతే కువైట్కి వచ్చేసి పండగ అయితే ఉంది. ఆ పండగ ఏంద్రా అంటే వీళ్ళు కువైట్ వాళ్ళు స్వాతంత్రంగా వచ్చిన రోజుగా 25, 26వ తేదీ అయితే బాగా జరుపుకుంటారు. ఒక పండగలాగా అయితే జరుపుకుంటారు. స్వాతంత్రం వచ్చిందని చెప్పి వాళ్ళ దేశానికి. చిన్నపిల్లలకు చూడండి, చిన్నపిల్లలకి ఇవి వచ్చేసి దినారు మనకు సరిపోతాయి. మగ పిల్లలకు, ఆడవాళ్ళకు వచ్చేసి గౌన్లు చూడండి. ఆడపిల్లలకు దినారు. ఇది చాలా అంటే చాలా బాగున్నాయి, చూసుకోండి. సిటీ సర్వీసా, సెంట్రల్ ట్రేడింగ్ కంపెనీ. మాలియాలో వచ్చేసేంద్రా అంటే నూస్ దినారుకు చాలా అంటే చాలా దొరుకుతాయి తక్కువలో. అందుకనేసి అయితే మన వాళ్ళు చాలా మంది కూడా అక్కడికైతే పోతా అంటారు. ఇవి వచ్చేసి నూస్ దినారు అయితే రేట్ అయితే పడతాయి. శుక్రవారం వచ్చిందంటే మన వాళ్ళు చాలా మంది కనస్తారు. చూడండి ఎలా ఉన్నది మాలియా బ్రిడ్జి. నైట్ పూట అయితే ఎలా ఉంటుందో చూపిస్తానండి. శుక్రవారం కూడా కాదు, బస్సులు బండ్లు చూడండి ఎలా ఉన్నదో. శుక్రవారం వస్తే చాలు మామ, వేటకైతే రెడీ అయిపోతారు ఆటగాళ్ళు అయితే. మామ నేను అందరినీ అనడం లేదు, కొందరినే అంటున్నాను. ఐ రిపీట్ వన్స్ అగైన్ మామ మెసేజ్, కొందరినే అంటున్నాను. ఇలా ఎందుకు చెప్తున్నా అంటే పూర్తి వీడియో చూడకుండా అపార్థం చేసుకునే వాళ్ళు చాలా మంది ఉంటారు. అందుకనేసి అయితే చెప్పాల్సి వచ్చింది మళ్ళీ ఒకసారి. ఇది వచ్చేసి కువైట్ బస్ స్టాండ్. బ్రిడ్జి చూడండి ఎలా ఉందో, చాలా బాగుంటుంది. వీళ్ళిద్దరూ వేసాను నాతో పాటి వీడియోలు తీసుకుంటా. గ్రాండ్ హైపర్ లోపల ఏమంటుంటుందో చూపించానండి ఇప్పుడు. కువైట్లో గ్రాండ్ హైపర్ అనేది చాలా అంటే చాలా ఫేమస్. అంటే మన వాళ్ళు వచ్చేసి ఎక్కువగా పోతాంటారు. అంటే తక్కువ ధరలు పడతాయని చెప్పి సామాన్లు అక్కడ ఏవైనా కానీ సాపర్ పోయే వాళ్ళకు అందుకు తక్కువ పడతాయని చెప్పి అక్కడైతే కొనుక్కుంటా అంటారు మన వాళ్ళు చాలా మంది కూడా. మేము కూడా చూద్దామని అక్కడికైతే వెళ్ళాము, ఏమీ లేవు. ఇక్కడ వచ్చేసి అద్దాలు అయితే ఉన్నాయి, అద్దాలు పెట్టుకుని ఉంటాం. ఎట్లుంటాయో మనం ఫేస్ సెట్ అయితే లేవు. బాలా అబ్బే పెట్టుకొని చూడొచ్చు, ఏం కాదు. ఇది కూడా బాగాలేదు. బాగుంటుంది. ఇది బాగుంది. నా తలకాయకి ఇది బాగా సెట్ అయింది. మన గుడి కన్నా ధర బాగుంటాయి, ఇవే బాగుంటాయి మనకు. కెమెరా వచ్చాయి భయ్ మన. ముగ్గురు అద్దాలు పెట్టుకున్నాం. ఇవి వచ్చేసి 990 పిల్స్ అయితే పడతాయి. అంటే మన ఇండియా డబ్బులు వచ్చేసి 280 రూపాయలు. ఇవి వచ్చేసి మన ఇండియా లడ్లు, పీస్ మిఠాయి, కాజు, ఇంకా కారాలు, నిప్పట్లు, అత్రాసలు అంటారు కదా, అత్రాసలు, కజ్జికాయలు, మైసూరు పాకు కూడా ఉన్నది, తేనె చుట్టు కూడా ఉన్నాయి, చెకోడీలు ఉన్నాయి, అన్ని రకాలు ఉన్నాయి బయట.
ఒక అమ్మ నాయన తప్పక అన్నీ ఉన్నాయి. ఇది వచ్చేసి 700 పాన్స్ పౌడర్ చూడండి, 710 రూపాయలంట. 710 బిల్స్. ఆఫర్లు ఉండేటన్నీ కూడా ఇట్లా పెట్టేస్తారు. ఈ బ్రష్ వచ్చేసి మొత్తం తినారు. 3 పేస్టు బ్రష్ 3 ఉంటాయి. వచ్చేసి ఆడవాళ్ళకు చూడండి ఎలా ఉన్నాయో. ఇంకా లోపల పోయి చూపిస్తా చూడండి. వీళ్ళిద్దరు వచ్చేసి వీడియోలో పడినారు, వీడియోలు తీసుకుంటూనే ఉన్నారు. నా కాడికి జాచి అయిపోయినారు. ఇంకా టిక్టాక్లో పెట్టుకునేదానికంట అట్నే ఇంకా మర్చిపోయారు, లోకాన్ని మర్చిపోయారు ఇద్దరు. నేనే మేలు వాళ్ళ కాడికి. ఇంకా వాన అయితే పడిపోతుంది. ఇంకా ఇంటికి అయితే బయలుదేరాలి. పోయి మేడం అయితే ఫోన్ చేసింది, ఇంటికి పోవాలా. బాగా ఎంజాయ్ చేసాము మేడం పెళ్ళికి వచ్చితే. ఇదే అండి పెళ్లి మండపం. మా మేడం వచ్చేసి ఇక్కడికైతే వచ్చేసి, దీని పేరు వచ్చేసి దివాన్ అంటారు దీన్ని. పెళ్లి మండపాన్ని వచ్చేసి కువైట్ వాళ్ళు సాలా అంటారు. ఇంకా డ్రైవర్లంతా కూడా ఇక్కడే కూర్చో ఉంటారు. ప్రతి ఒక్కరు కూడా సన్నగా అయితే తుంపరైతే పడుతుంది ఇప్పుడు వాన. మన లాంటి వాళ్ళకు పర్మిషన్ కూడా ఉండదు లోపలికి. ఆడవాళ్ళనే సెల్లు లాక్కొని లోపలికి పంపించారు. ఇది వచ్చేసి చుట్టుపక్కల పార్కింగ్. అదంతా ఆ బండ్లు పెట్టుకునేదానికి పార్కింగ్. ఇదంతా కూడా ఇక్కడ వచ్చేసి పార్కింగ్ డబ్బులు అయితే ఉండవు, ఫ్రీగా అయితే పెట్టుకోవచ్చు ప్రతి ఒక్కరు కూడా. ఇక్కడికి వచ్చేసి ఆడవాళ్ళు డ్రైవర్లు అయితే ఎక్కువగా వచ్చా అంటారు. ఎందుకంటే డ్రైవర్ లేని ఆడవాళ్ళకైతే ఖచ్చితంగా డ్రైవర్ కావు. చూశాను కదా మా వీడియో. ఇలాంటి వీడియోల కోసం మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి వీడియో అయితే తప్పనిసరిగా. ఇలాంటి మరెన్నో వీడియోలు అయితే చేస్తుంటాను కువైట్ నుండి. జై హింద్ మామ.